పట్టుకునే షికార్ చేయాలనుకుంటున్నారా? షోరూమ్ వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారా? అయితే కాస్త వెయిట్ చేయండి. జీఎస్టీ పన్ను రేట్ల మార్పు ప్రయోజనాన్ని పొందేందుకు కాస్త ఓపిక పట్టండి. ఈ నెల 22 తర్వాత కార్ల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఆదరించే చిన్న మధ్య తరహా కార్లపై 80 నుంచి 1,50,000 వరకు మిగిలినున్నాయి. అయితే జీఎస్టీ మార్పుతో కొన్ని కార్ల ధరలు పెరుగుతాయని ఇప్పుడు కొనుక్కోండి కొందరు డీలర్స్ గందరగోళానికి గురి చేస్తున్నారు. దీనిపై మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలని మార్కెట్ అనలిస్టులు చెప్తున్నారు. 1200 cc సామర్థ్యం 4 మీటర్ల పొడవు లోపున్న కార్లపై జీఎస్టీని 18% తగ్గించిన ప్రభుత్వం ఆపై సామర్థ్యం పొడవున్న కార్లను 40% పన్ను రేటుకు మార్చింది. అయితే లగ్జరియస్ కార్లపై ఉన్న అదనపు సెస్ల కారణంగా వాటిపై ఇప్పటికీ 42 నుండి 50% వరకు పన్నులున్నాయి. ఇప్పుడు సెస్లు తగ్గించడంతో ఈ కార్లపై భారం తగ్గుతుంది. అయితే నిర్ధారిత సీసీ సామర్థ్యం పొడవు కన్నా ఎక్కువగా ఉండి సుమారు 15 నుంచి 20 లక్షల మధ్య ఉన్న పలు కార్లు ప్రస్తుతం 28% జీఎస్టీ మాత్రమే ఉంది. సెస్లు లేవు అని రవాణా శాఖ చెప్తోంది. సో ఇప్పుడు అవి 40% పన్ను రేట్లోకి మారడం వల్ల వాటి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.